ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదినాథం సమారావం ద్రాం దత్తాత్రేయాయ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం అమ్మవారికి అనన్యాసం కరన్యాసం ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందామండి. నేను చెప్తున్నాను. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో అమ్మవారి కవచం తెలియచేశాను, కానీ మీకు ఎంతమందికి నచ్చిందో నాకైతే ఏమీ చెప్పలేదు. ఇది శ్రీ విద్యలో ఉన్నదేనండి, అనన్యాసం కరన్యాసం. కానీ ఇది చేసి సాధన చేసిన అమ్మవారి కవచం చదివిన పూజ చేసినా కూడా మీకు అనుకోని కానీ ఏదైనా సమస్యలు ఉంటే కనుక అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా అతి త్వరగా అతి శీఘ్రంగా మాయమైపోతాయి. ఈరోజు నేను ఫస్ట్గా మనం అమ్మవారిని తలుచుకుందాము. ఇలానే చేయండి. కంపల్సరీగా మీరు 11 రోజుల్లో మీకు అమ్మవారి దర్శన భాగ్యం దొరకకపోతే నన్ను అప్పుడు అడగండి. 11 రోజులు మనం ఏ పనైనా మొదలు పెడితే ఆ పని మనం సక్సెస్ అవ్వటానికి ఎంతో కాలం ఎదురు చూస్తాము. ఎంత అలసటైనా సరే, ఎంత ఓపికనైనా సరే మనం ఇంకా సాధించాలి ఈ పనిలో మనం ముందుకు పోవాలని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అలా ముందుకు వెళ్ళటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ అమ్మని నమ్మి భక్తి శ్రద్ధలతో కమ్సే కమ్ మీరు 11 రోజులు ఇలా చేసి చూడండి. మీకు జరిగిన అద్భుతాలను నాతో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చెప్తున్నానండి. లలిత నవరాత్రులు రాబోతున్నాయి. అమ్మవారి అనుగ్రహం మనకి నిండుగా మన అందు ఉండాలి అని కోరుకుంటూ నేను ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. వీలైతే అందరూ కూడా నా వీడియో చూస్తుంటే మీరు నాకు ఇన్స్పైర్గా ఉంటారు. కమ్సే కమ్ నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ ఇన్స్పిరేషనే నాకు మరీ ఇంకా ముందుకు వెళ్ళటానికి నాకు అవకాశం ఉంటుంది. నా సంకల్పం వల్ల నా గురువు గారు నేర్పించిన విద్యలో నేను 10 మందికి తెలియచేసి వారిని వారు ఉద్ధరించుకోవాలి, వారిని వారు సరిదిద్దుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మోసపోకూడదు, ఎలాంటి డబ్బులు పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచనతో ఎలాంటి సమస్యకైనా అమ్మ పరిష్కారం చూపిస్తుందని నమ్మకంతో నేను నమ్మి మీకు చెప్తున్నాను. మీరు కూడా నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎవరిని మీరు నమ్మొద్దు. నా మాటల్లో సత్యం అనేది అనిపిస్తే మీరు ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మొత్తం కూడా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అలాగే నేను మీలాగా పెద్దగా చదువుకోలేదు. నేను 5వ క్లాస్ వరకే చదువుకున్నాను. కానీ నేను మీలాగా వీడియోలు చేయటం నాకు రాదు. ఏంటంటే నాకు తెలిసిన విద్య 10 మందికి చెబితే 10 మంది వారిని వారు ఉద్ధరించుకొని వారి కష్టాలు వారు నెరవేర్చుకుంటారు. నాలాంటి ఎంతోమంది ఈ చెప్పలేని విషయాలు ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మి మాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉన్నది, ఈ సమస్య ఉన్నది, నా బిడ్డకు ఉద్యోగం లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మాకు మనశ్శాంతి లేదు, అలాగే మాకు ఆ చేతబడి చేశారు, ఏ చిల్లంగి చేశారు అని ఎంతోమంది మీరు వెళ్తుంటారు కదా. అలాంటి వాటికి ఎక్కడికి వెళ్ళకుండా నేను చెప్పే చిన్న టిప్స్ మీరు కనుక ఫాలో అయితే కనుక మీకు కంపల్సరీగా మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొని మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా మీ ఇంట్లో సమస్యలన్నీ నెరవేరుతాయండి. మీరు ఎంతమంది అమ్మవారి పూజ చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయలేదు. కానీ రేపు లలిత నవరాత్రుల్లో నేను 9 రోజులు ఎవరెవరు పేర్లు పెట్టి కామెంట్ చేస్తారో వాళ్ళకి పేరు బలాలమైన నక్షత్రాలమైన నేను పూజ జరిపిస్తున్నాను. వీలైతే మీరందరూ కామెంట్ చేయండి. అలాగే మీ నక్షత్రాలు పేర్లు నాకు పెట్టండి. అలాగే మీరు వారాహి కవచం చదువుతున్న వారైతే కనుక మీకు జరిగే అద్భుతాలను నాతో షేర్ చేసుకోండి. అలాగే నేను ఈ హోమగుండంలో ప్రతి ఒక్కరి పేరు మీద నేను నక్షత్రాల మీద హోమగుండం పెట్టి హోమంలో మీ పేరు బలాలతో నేను హోమం చేస్తాను. వీలైతే ఈరోజు ఈ వీడియోని మనం చెప్పుకుందాము. అస్య శ్రీ స్వప్నవారాహి మహామంత్రస్య ఈశ్వర ఋషిం
జగచ్చంద్రః శ్రీ స్వప్నవారాహి దేవత. ఓం బీజం హ్రీం శక్తి టహ టహ కీలకం జపే వినియోగః. అంటే భావం అండి. ఈ ప్రార్థన మంత్రజపము శ్రీ స్వప్నవారాహిని ఆవాహన చేసి ఆమె మంత్రజపం చేసే అన్ని విషయముల్లో ఆమె సంపూర్ణ అనుగ్రహం పొందుట. ఋషి ఈశ్వరుడు. మంత్రానికి జగతి మరియు దేవత శ్రీ స్వప్నవారాహి. బీజం ఓం శక్తి లేదా శక్తి హ్రీం మంత్రం లేదా కీలకాన్ని అన్లాక్ చేసే రహస్యం టహటహ. కరన్యాసం అనగా 2 చేతులు వేళ్లతో చేసేది కాబట్టి ఓం హ్రీం అంగుష్టోభ్యో నమః అంటే మన బ్రొటని వేలు సుఖాసనంలో కూర్చొని 2 చేతులు 2 చూపుడు వేళ్లతో ఉపయోగించి వాటిని 2 బ్రొటని వేళ్ల పైకి కింద నుండి పైకి నడపటమే ఓం అంగుష్టోభ్యో నమః. నమో వారాహి తర్జనభ్యో నమః అంటే చూపుడు వేలు 2 బొటన వేళ్లను ఉపయోగించి 2 చూపుడు వేళ్లపై కింద నుండి నడపండి. ఘోరే మధ్యమాభ్యం నమః మధ్యవేలు మధ్యవేళ్లపై 2 బ్రొటన వేళ్లను ఉపయోగిస్తూ కింద నుండి పైకి తాకుతూ చేయాలి. స్వప్నం అనామికాభ్యం నమః ఉంగరపు వేళ్లపై 2 బ్రొటన వేళ్లను ఉపయోగించి కింద నుండి పైకి తాకుతూ చేయాలి. టహ టహ కనిష్టకాభ్యం నమః చిన్న వేలు అంటే చిటికెడ వేలుపై 2 బ్రొటన వేళ్లను ఉపయోగిస్తూ కింద నుండి పైకి తాకుతూ చేయాలి. స్వాహ కరతల పృష్ఠాభ్యం నమః 2 అరచేతులను తెరిచి ఎడమ అరచేతి ముందు వెనక వైపుల కుడి చేతి యొక్క తెరిచిన అరచేతిని తాకాలి మరియు ఇతర అరచేతికి అదే పునరావృతం చేయండి. ఇది కరన్యాసం. రేపు అంగన్యాసం చెప్పుకుందామండి. వీలైతే ఈ కరన్యాసము మీకు స్నేహితులకి మీ కుటుంబాలకి కూడా మీరు షేర్ చేసి నేర్పించండి. ఆ పుణ్యం మీ అకౌంట్లో వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని నేను విరమించుకుంటున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ స్వప్నవారాహి మాతయే నమః.